కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. సర్వే చేసి గ్రామ సభల్లో చర్చించిన తర్వాతే అర్హులను ఎంపిక చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలో అంతా ఉత్తవేనని తేలిపోయింది. గ్రామ సభకు ముందే అర్హులను తేల్చేసింది. వారం క్రితమే అధికారులకు జాబితాలను అందజేసింది. జాబితాను దేని ఆధారంగా ఏ విధంగా రూపొందించారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ జాబితానే ఫైనల్ అనే ప్రచారం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏ విధానంలో అర్హులను ఎంపిక చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సర్వే చేసి గ్రామ సభల్లో చర్చించిన తర్వాతే అర్హులను ఎంపిక చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు అంతా ఉత్తవేనని తేలిపోయింది. గ్రామ సభల నిర్వహణకు ముందే అర్హుల జాబితాను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఇప్పటికే ఆ జాబితాను క్షేత్రస్థాయి అధికారులకు అందజేసింది. దీనినే మొక్కుబడిగా గ్రామ సభల్లో పెట్టి మమ అనిపించేందుకు రంగం సిద్ధమైంది. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులకు అర్హులను గుర్తిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సర్వే పూర్తి కాలేదు. స్పష్టత లేని సర్వే ఆధారంగా అర్హులను ఏ విధంగా గుర్తిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డు పొందేందుకు అర్హుల జాబితాను ప్రభుత్వం వారం క్రితమే క్షేత్రస్థాయి అధికారులకు అందజేసింది. ఈ జాబితాను దేని ఆధారంగా ఏ విధంగా రూపొందించారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ జాబితానే ఫైనల్ అనే ప్రచారం జరుగుతుంది. దీంతో భారీ సంఖ్యలో అర్హులకు రేషన్ కార్డుల జారీలో కోత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు డిసెంబర్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 10 లక్షల దరఖాస్తులు, పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు మరో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తం 20 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం 5 నుంచి 6 లక్షల కొత్త కార్డులు మాత్రమే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల జారీలో భారీ సంఖ్యలో కోతలు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం పంపించిన అర్హుల జాబితా గ్రామాలకు చేరడంతో దానిని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. రేషన్ కార్డు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను నిలదీస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్న సర్కార్ పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేరిక, పేర్ల తీసివేతలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. కొత్తగా పెళ్లైన వారు, వేరుపడిన వారు సుమారు 10 లక్షల మంది చేరికలు, తీసివేతలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ పాత కార్డులో పేరుంటే అందులో వారి పేరు తొలగించకుండా కొత్త కార్డు రాదు. దీంతో అర్హులైనప్పటికీ వారికి కొత్త కార్డు మంజూరు కాదు. కొత్తగా పెళ్లైన వారు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చాలన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది.